గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్. ఐ నో అందరు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు మా గృహ ప్రవేశం పార్ట్ కోసం అని చెప్పేసి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ వ్లాగ్స్ అన్నిటి కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో లాస్ట్ వ్లాగ్ లో అంతా చూపించాను కదా, ప్రిపరేషన్స్ అండ్ ఆల్, లైక్ గృహ ప్రవేశం కి ఏమేం చేసాము ఏంటిది అని. సో ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్ గా గృహ ప్రవేశం అనమాట. సో మేమైతే డెకరేషన్, ఇల్లు మొత్తం కూడా డెకరేషన్ చేపించినాం, చాలా బాగా చేపించినాము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ లైక్ 15,000. బట్ అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా చూసారనుకుంటా, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. సో మాకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock ముహూర్తం ఉండే అనమాట. సో బట్ మేము వెళ్ళక ముందే అక్కడ ట్రాన్స్జెండర్స్ ఎలా వెళ్ళిపోయారో నాకు అర్థం కాలేదు. మేము అక్కడ రీచ్ అయ్యేలోపు ఆల్రెడీ అక్కడ ట్రాన్స్జెండర్స్ వచ్చి నిల్చుండే. సరే, బట్ వాళ్ళు వస్తే చాలా మంచిది. వాళ్ళు వచ్చి బొట్టు పెట్టి కొబ్బరికాయ అవన్నీ కూడా కొట్టారనమాట. ఇంకా చాలా మంచిది. కొత్త ఇంటికి అలా వస్తే కూడా, పెళ్లి దాంట్లో కూడా వస్తే. మాకు ఫస్ట్ టైం కాబట్టి కొన్ని కొన్ని మైనర్ మిస్టేక్స్ అయితే జరిగినాయి. లైక్ ఇత్తడి బిందె మేము తీసుకున్నాము, 2 తీసుకున్నాము, బట్ అది అప్పుడు తీసుకోలేకపోయినాం ఎగ్జాక్ట్ ఆ టైంలోకి. అండ్ అందరూ రిలేటివ్స్ ఎవ్వరు కూడా రాలేకుండే, ఇంకా రెడీ అవుతుండే. బట్ మేము 4 మెంబర్స్ మెయిన్ కాబట్టి ఇంకా ఫాస్ట్గా రెడీ అయితే వచ్చేసినాం అనమాట. ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ ముందు కొట్టారు. కనపంటే నాగేంద్ర స్వామి ఎత్తున సో మేమైతే 3 పూజలు పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ గృహప్రవేశం, తర్వాత హోమం, తర్వాత సత్యనారాయణ కథ, అలా లైన్గా ఒకటొక్కటి జరుగుతుండే. సో ముహూర్తం మార్నింగ్ 3కే ఉండే కాబట్టి ఫస్ట్ ఆ పూజ అయితే అయిపోయింది. అండ్ దాని కంటిన్యూస్గా హోమం అయితే జరిగింది. హోమం జరిగేటప్పుడు అయితే చాలా పొగ అయిపోయింది ఇల్లు మొత్తం కూడా. వెంటిలేషన్ ఉంది అప్పటికి, చాలా వరకు విండోస్, డోర్స్ అవన్నీ ఓపెన్ చేసాము. బట్ కంటిన్యూస్గా 1 hour 1.5 hour హోమం జరిగింది కాబట్టి మొత్తం కూడా పొగ ఇల్లంతా అయిపోయింది. దానివల్ల కళ్ళు అంతా మంటలు వేస్తుండే ఇంకా చాలా సేపటి వరకు అయితే.
సో ఫైనల్గా గృహప్రవేశం అండ్ హోమం అయితే అయిపోయింది. పాలు పొంగిచ్చినాము, బట్ ఆ క్లిప్ ఎవరు కూడా తీయలేదు. అక్క నేను కలిసి పొంగించినాం అనమాట. బట్ ఫొటోస్ అయితే ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు కన్నా ఇన్స్టా ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అయిపోయింది, Chandu_Candy13. దాంట్లో మంచి ఫొటోస్ అండ్ రీల్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తాను. అండ్ మాకు సత్యనారాయణ కథలకి ఒక 2 hours గ్యాప్ అయితే ఉండే. సో ఆ గ్యాప్లో కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే దిగినాము. అండ్ దాని తర్వాత ఆ గ్యాప్ ఉండే కాబట్టి నేను అక్క ఇంటికి వచ్చేసి మళ్ళీ మంచిగా రెడీ అయిపోయి అయితే మళ్ళీ సత్యనారాయణ కథల్లో కూర్చున్నాము. ఈ ఫోటో ఇంట్లో ఉంటే మంచిదంట చాలా. సో కొత్తగా ఇల్లు తీసుకున్న వాళ్ళకి ఇది గిఫ్ట్ చేస్తే ఇంకా మంచిది. సో మాకైతే వచ్చేసింది. సో మేమైతే పే చేసేస్తాం. దాని తర్వాత చెప్పాను కదా ఇంటికి వెళ్ళినాము అని, మొత్తం ఫుల్ టైర్డ్గా ఉండే, స్లీపే లేదు. బట్ ఈవెన్ దో ఇంటికి వెళ్ళి రెడీ అయ్యా. ఇంక ఇక్కడ మా సిస్టర్స్ కలిసి అయితే ప్రసాదంకి రెడీ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే దాని తర్వాత సత్యనారాయణ కథ అని చెప్పినాను కదా, అది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. పంతులు గారు కూడా వచ్చేసి స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడ అందరికైతే ఇంపార్టెంట్ నోట్ ఏంటిదంటే, ఎప్పుడైనా సత్యనారాయణ కథకి వెళ్తే ప్రసాదం తినకుండా అయితే ఎప్పుడు కూడా రావద్దు. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా కానీ పక్కా తినాలి. ఇది ఇంపార్టెంట్ నోట్, అందరికీ తెలుసు, ఈవెన్ దో యూస్ఫుల్ ఉంటుందని చెప్పాను. సో ఇక్కడైతే మార్నింగ్ లేచినాం కదా అందరం. సో అందరి కోసం అయితే టిఫిన్స్ అరేంజ్ చేసినాం అనమాట. ఇడ్లీ అండ్ వడ అందరం అయితే తిన్నాము. బట్ ఓన్లీ మా మమ్మీ మా డాడీ తినలేదు, ఎందుకంటే వాళ్ళు కథలో కూర్చుంటారు కాబట్టి పంతులు గారు చెప్పారు ఓన్లీ మీ ఇద్దరు తినొద్దు. ఇక్కడ మా ఫ్యామిలీ అందరం కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే ఫైనల్గా గృహప్రవేశం అయిపోతుంది కాబట్టి. అండ్ మీ అందరికీ కూడా చాలా మందికి డ్రీమ్ ఉంటుంది లైక్ ఇల్లు తీసుకోవాలి అని. మేము కూడా అనుకున్నాం ఇండిపెండెంట్ అని, బట్ మాకు ఇండిపెండెంట్ హౌస్ అవ్వలేదు. బట్ ఓన్ హౌస్ ఇస్ ఓన్ హౌస్, అందుకని అపార్ట్మెంట్లో అయినా సరే మన ఓన్గా ఉండాలి అని చెప్పేసి అయితే తీసేసుకున్నాం. మేము 4 మెంబర్సే కాబట్టి మాకు సరిపోతుంది అని చెప్పేసి 2 BHK అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ చాలామంది అడిగినారు లైక్ ఎప్పుడు గృహప్రవేశం వీడియో పెడతారు అని చెప్పేసి. ఇది చాలా పెద్దగా ఉంది, లైక్ లెంతీ వీడియో. సో నేను అందుకని 2 partsగా పెడుతున్నాను. ఇది వచ్చేసి ద ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్లో లైక్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చూపిస్తాను. అండ్ మేము లంచ్లో ఏం పెట్టినాము అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను చూపిస్తాను అనమాట దీంట్లో. అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత లవ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. ఇంత దూరం వరకు వచ్చామంటే దాంట్లో మీరు కూడా ఒక పార్ట్ అనమాట. అందుకనే చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి మీరందరూ కూడా చాలా హ్యాపీ అయ్యి ఉండొచ్చు ఈ వ్లాగ్ చూసేసి. అందరికీ చాలా డేస్ నుంచి ఉండే లైక్ ఎప్పుడు పెడతానో నాకు కొంచెం టైం కుదరక నేను ఎడిట్ చేయలేకపోయాను. బట్ ఇది చాలా లెందీ వీడియో కాబట్టి ఇంకొక పార్ట్ కూడా వస్తుంది, దానికోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్.